కూటమి ప్రభుత్వం ఉచిత బస్సులు ప్రవేశపెడతాం ఆగస్టు 15 నుంచి అని చెప్పేసి ప్రచారం చేస్తుంది మహిళలకి. అది జిల్లాల వరకే అంటారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు ఉచిత బస్సులు అంటే ఎక్కడున్నాయి? బస్సులే లేవు. బస్సులు లేని చోట ఉచితంగా ప్రయాణం అంటే ఎక్కడ దొరుకుతున్నాయి? చాలా చోట్ల బస్సు వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళాలని కూడా చాలామంది ఇప్పుడు ఆటోలోను చిన్న కారులో పోతున్నారు. అందులో అసలు ప్రయాణికులు లేక బస్సులే ఉసూరుమంటూ తిరుగుతున్నాయి, తగ్గిపోయాయి బస్సులు కూడా. అలాంటి చోట ఇప్పుడు అందులో మనం ఉచితం ఎక్కిస్తే ఉన్న బస్సులు కూడా ఊపిరిపోయి ఆదాయం పడిపోయి అసలు ఆర్టీసీ బస్సులే పడుకునే పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల ఇది ఎంత మాత్రం కూడా సక్సెస్ కాదని నేను అనుకుంటున్నా. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం తిరిగే విధంగా మహిళలకు ప్రచారం చేస్తామని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఒక సభలో ప్రకటించారు. ఇప్పుడు అది కాకుండా జిల్లాలకే పరిమితం అన్నారు. దానివల్ల ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గుమ్మడి సంజారాన్ని అన్న ఆవిడ మన అసెంబ్లీలో కూడా చెప్పింది, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు వెళ్తానికి అనుకుంటున్నారు ఆడవాళ్ళు. అలాంటి పరిస్థితి ఏం లేదు. ఏ జిల్లాకి ఆ జిల్లాకే పరిమితం చేయాలి తప్పితే ఇలాగా కొన్ని వందల వేల రూపాయలు ఖర్చులు పెట్టి ఆడే ఉచితంగా వెళ్తామంటే అలాంటి పరిస్థితి ఆర్టీసీ భరించలేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఇలా దూర ప్రయాణాలకి మటుకు ఎటువంటి పరిస్థితుల్లో స్త్రీలకి ఉచితం లేదు అని స్పష్టంగా చెప్పింది ఆవిడ. అర్థమైందంటే అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ముందు అనౌన్స్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు సర్దుకుని జిల్లాకి పరిమితం చేశాడు. ఈ జిల్లాకు కూడా ఏంటి, జిల్లాయే కాదు వారానికి ఒకసారి 2 సార్లు తప్పితే రోజు బస్సులు వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్తే కుదరదు. దానికి కూడా ఏంటి ఆధార్ కార్డు పెట్టారు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ పరిస్థితి అది. అలాంటి రిజిస్ట్రేషన్ నిబంధనలు పెట్టి వీటి ఎంతకాలం నడుపుతారు? ఈ బస్సులలో ప్రయాణం ఉచిత ప్రయాణం ఎంతకాలం చేయగలుగుతారు? ఈ బాధ భరించక చాలామంది ఆడవాళ్ళు ఎందుకంటే మనకు తలపోని చెప్పి ఆటోలో తిరుగుతారు తప్పితే బస్సులు కెట్టినా బతిమాలినా కూడా బస్సు ఎక్కే పరిస్థితి కనపడదు.